ఈరోజు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా భారతరత్న మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని మరి ఎవరు అడుగుపెట్టలేని పరిస్థితి, ఇక్కడ కూర్చోలేని పరిస్థితి ఉండే. ఈ ఉప కేంద్రాన్ని పవన్ గారు వెళ్తూ చూసి అందరూ బయట ఉన్నారు, ఎండలో ఉన్నారు. మరి గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వస్తున్నారు అనేక మంది. వీళ్ళకి ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతోని మరి మొత్తం కూడా షెడ్ వేసి ఒక కొత్త ఆరోగ్య ఉప కేంద్రంగా తీర్చిదిద్దిందంటే అది మరి మన యొక్క పవన్ నార్వా గారి యొక్క గొప్పతనం. వారు ఇలాంటి సేవలు చాలా చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మన పక్కనే ఉన్నత పాఠశాల ఉన్నది, ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి, పాఠశాల పిల్లలకు కూడా పోయి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అక్కడ టీచర్లకు కూడా శాలరీ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కానీ మరి 4th ఫేజ్ మరి జిల్లా పరిషత్లో కూడా వారు ఇస్తూ ఉన్నారు. మరి ఒక మంచి మనసు గల నార్వా పవన్ గారు మరి ఇంత మంచి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడే ప్రదీప్ గారు కూడా మరి నేను కూడా మీతో పాటు ఉంటాను అన్నట్టు చాలా సంతోషం. అనేక మంది మరి ఉత్సాహవంతులు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఏ గవర్నమెంట్ తోడు అన్ని చేయలేం కాబట్టి NGOs కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మరి ఈరోజు మరి వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క జన్మదినాన నేను ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు ఆరోగ్య ఉప కేంద్రాన్ని మరి వారి ఒక పేరు మీద అంకితం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం. పవన్ గారికి నేను ఎలవేళ ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తా ఉన్నాను. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా ఇవాళ మన ప్రభుత్వము సుపరిపాలన దినోత్సవం అని దీన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రజల వినియోగానికి కాంతారావు గారి చేతుల మీదుగా అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారి కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. सभी को मेरा नमस्ते। मेरा नाम संदीप मिश्रा है। मैं भाजपा का तेलंगाना का IT सोशल मीडिया को कन्वेनर हूँ और आज यहाँ पर अटल बिहारी जी का जो जन्म जयंती है उसके उपलक्ष्य में आज हम यहाँ पर सभी इकट्ठा हुए हैं और हमारे पवन जी ने जो एक आरोग्य केंद्र है इसको पूरा रिनोवेट कराया है। अटल जी का हमेशा एक ही मैसेज था कि पब्लिक की सेवा करनी चाहिए, तो उसी के उपलक्ष्य में किया है। तो मैं अटल जी एक बड़े कवि थे, मैं भी एक छोटा कुछ लिखता हूँ।